ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కీలకమైన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారు? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారా లేక కేంద్ర కేబినెట్ లో చేరతారా అన్న దానిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే పవన్ విషయంలో బీజేపీ పెద్దలు పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని మోడీ భావిస్తున్నట్లుగా సమాచారం. పవన్ మాత్రం కొంతకాలం ఏపీలోనే ఉంటానని చెప్పారట. డిప్యూటీ సీఎం పదవి తీసుకుని 6 నెలల తర్వాత కేంద్రంలోకి వస్తానని మోడీకి పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు కూడా అందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక పవన్ కోసమే జనసేన నుంచి ఇప్పుడు ఎవరిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోలేదని చెప్తున్నారు. పవన్ ను తమ అస్త్రంగా భావిస్తున్న బీజేపీ హైకమాండ్ ఏపీలో సరికొత్త గేమ్ మొదలు పెట్టనుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రిహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించి ఓటు బ్యాంక్ ఏదైతే ట్రాన్స్ఫర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకింగ్ మరొకరికి వెళ్లకుండా కూడా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉపయోగపడేలాగా కీలక పాత్ర పోషించిన ఆ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ పోయిన సందర్భం మనం చూసాం. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు, అతను ఒక తుఫాను అనే విధంగా కూడా సంబోధించాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కూడా 100% సీట్లు సాధించిన ఏకైక పార్టీగా జనసేన పార్టీ నిలిచింది. ఏదైతే ఎంపీ సీట్లలో నుంచున్న 2 స్థానాలు గానీ, అలాగే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి 21 స్థానాలు గానీ, ఆ 2 స్థానాలలో కూడా 100% కూడా నిల్చోవటం, 100% విజయం సాధించడం కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఎన్డీఏ కుటుంబ సభ్యులు గానీ, ఎన్డీఏ కూటమి మీటింగ్ లో ఢిల్లీలో జరిగిన ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెద్ద ఎత్తునగానే పవన్ కళ్యాణ్ గురించి జరిగింది. అయితే ఆ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క క్యాడర్ కానీ, పవన్ కళ్యాణ్ సాధించిన 100% సీట్స్ కానీ చర్చ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉంటారా రాష్ట్రంలో ఉంటారా అనేది చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం మేరకు కేంద్రంలో తనకి ఒక మంత్రి పదవి బాధ్యత అప్పచెప్తారని, అలాగే కేంద్ర మంత్రి పదవితో పాటు తనకున్న దేశవ్యాప్తంగా తనకున్న ఏదైతే అభిమానులు గాని, తనకున్న క్యాడర్ కి సంబంధించి గాని, తను ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవంగా ఆ ప్రజల గురించి ఆలోచించే విధానంలో పవన్ కళ్యాణ్ అంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుందని, ఆ ప్రజల గురించి ఆలోచించడంలో తనకంటూ ఒక ప్రత్యేక నాలెడ్జ్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని ఒక పక్క బీజేపీ చూస్తున్నట్లు సమాచారం. అలాగే ఏదైతే రాష్ట్రంలో ప్రధానంగా టీడీపీ అధికారంలో రావడానికి కీలక భాగస్వామి కావటం, అలాగే టీడీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మిస్ కాకుండా ఆ టీడీపీకే పడటానికి కూడా కీలక పాత్ర పోషించాడు. ఓటు ట్రాన్స్ఫర్ అనేది లేని ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు రిహానా. అయితే కీలక ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా మొత్తం పవన్ కళ్యాణ్ టోటల్ గా టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా ప్రతి ఒక్క ప్రజానికం కూడా నమ్మిన పరిస్థితి అయితే ఏర్పడింది. దానికి ముఖ్యంగా కూడా చూసుకుంటే మనకు ఉదాహరణ ఊహించని విధంగా జనసేనకి, టీడీపీకి, బీజేపీకి వచ్చిన సీట్లు, అలాగే వైసీపీకి 10 సీట్లతో సరిపెట్టుకోవడం, వైసీపీకి 10 సీట్లు రావడం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎలక్షన్ రాగానే 10 సీట్లు సరిపెట్టుకోవడం అనేది ఆ దేశంలోనే ప్రప్రథమంగా జరిగింది. దీనికి సంబంధించి కూడా వీటన్నిటి కూడా కీలక భాగస్వామి గాని కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి రాష్ట్రంలో ఉంటాడా కేంద్రంలో ఉంటాడా అనేది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజానీకంలో ముఖ్యంగా జన సైనికులు గాని, జనసేన పార్టీ ముఖ్య కేడర్ గాని, ప్రజలు గాని ప్రశ్నించే వ్యక్తి రాష్ట్రంలో ఉండటం రాష్ట్రానికి మంచిదని చెప్పి ఒక పక్క ప్రజలు అనుకుంటా ఉన్నారు, వైసీపీ కట్ట అనుకుంటా ఉంటుంది. అలాంటి ప్రశ్నించే వ్యక్తి, ప్రజలు భాగస్వామ్యం చేసుకొని ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కేంద్రంలో ఉండటం కేంద్రానికి మంచిదని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. ఈ రెండింటి మధ్య పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉంటాడా కేంద్రంలో ఉంటాడా అనేది అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ కొంత కేంద్రంలో ఉంటే దేశవ్యాప్తంగా తిరుగుతూ
అన్ని రాష్ట్రాలు కలగొలుపుకుంటా కూడా ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్ళడానికి కీలక భాగస్వామ్యంగా ఉండొచ్చు అని చెప్పి కేంద్రం అడిగినట్టు తెలుస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కేడర్ కి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు రావడానికి కానీ కీలక భాగస్వామి అవటంతో పాటు ఏ పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ కి సరిపోయింది అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇక్కడ కూడా రెండు రకాలుగా ఉంది రిహానా. చూసుకుంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నాడో 12వ తారీఖున 11:47 గంటలకి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తనయుడు గాని మాజీ మంత్రి గాని యువగలం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలని మొబిలైజ్ చేయడం గాని ప్రజల లోపలికి వెళ్లి ప్రజలకి తన యొక్క ముఖ్య ఉద్దేశము టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతామని ప్రజలకు చెప్పడంలో కానీ నారా లోకేష్ కీలక భాగస్వామ్యం చేశాడు. అయితే దీనికి సంబంధించి నారా లోకేష్ కి ఏమి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ కి ఏమి ఇవ్వాలి అనేది కూడా రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి హోంమంత్రి పదవి అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చర్చ జరుగుతుంది. అలాగే లోకేష్ కూడా ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పదవి ఎవరికి ఇస్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే మంత్రి పదవి గురించే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. ముందు పవన్ కేంద్రంలోకి వెళ్తాడా రాష్ట్రం ఉంటాడా అనేది దీనికి సంబంధించి కొంత మనకు తెలిసిన సమాచారం మేరకు ఆ కేంద్రం ఖచ్చితంగా కేంద్రంలోకి రావాలని అడిగిన నేపథ్యంలో తనకు 1 సంవత్సర కాలం పాటు కొంత సమయం కావాలని, ఈలోపు ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు సంబంధించిన కేడర్ బలోపేతం కావాలని అంటే రాష్ట్రంలో పదవి ఖచ్చితంగా తీసుకోవాలని, రాష్ట్రంలో తన పదవి కానీ రాష్ట్రంలో తను చేసే బాధ్యతలను బట్టి కూడా తన కేడర్ ఎదుగుదలకి ఉపయోగపడుతుందని, కాబట్టి రాష్ట్రంలో కొంత మేరకు ఉండి ఆ తర్వాత ఆ కేంద్రంలోకి వస్తానని పవన్ కళ్యాణ్ కొంత నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది సమాచారం రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.